సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది. అలా కామెంట్ నో బాడీ హ్యావ్ రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్. సత్యం ఇంపార్టెంట్. ట్రూత్ షూట్ చేసేవు అది చూడండి, అది తెలుసుకోండి, జనాన్ని చెప్పండి. ఒక సగటు నిర్మాతగా, దర్శకుడుగా, నటుడుగా, అన్నిటిని మించి ప్రేక్షకుడుగా మొదటి నుంచి నేను గాని చాలా మంది ప్రదక్షామం కూడా అనేక మంది సినిమా టికెట్ రేట్లు పెంచొద్దు సామాన్య ప్రభుత్వ భారం మూయొద్దు మోపొద్దు అని ఎంతో మంది విజ్ఞప్తి చేస్తాం. చాలా మంది విజ్ఞప్తి చేస్తారు. కొంతమంది కోర్టు కూడా వెళ్తున్నారు. భారతదేశంలో సామాన్యుడు కూడా వినోదం మంచిది కేవలం సినిమా. మాతని సినిమా సామాన్యుడు కూడా వినోదం మంచిది. అలాంటి వినోదాన్ని కాంప్లిమెంట్ చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. చాలా మంది విజ్ఞప్తి చేస్తాం. కోర్టు కూడా వెళ్తున్నారు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచిపోతుంటే మానవులు అందరూ విజ్ఞప్తి చేసింది. మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేటు పెంచలా. కానీ తర్వాత అదే గవర్నమెంట్ లో కొద్దిమంది వెళ్ళి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి, టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ అగైన్ టికెట్ రేట్లు పెంచారు. అప్పుడు గవర్నమెంట్ కూడా పెంచారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ ఈ టికెట్ రేట్లు పెంచడం అనేది చిలుకుపోయింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే టిక్కెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం, కాస్ట్ని పెంచుకోవడం కోసం, కాస్ట్ రీకాల్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు. హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు. హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు. ఒక టికెట్ 1000 రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు? ఎక్కడ అప్పుసుప్పు చేస్తారు? ఏమైపోతారు ప్రేక్షకుడు? ఎంత పరిముక్తున్నారు? అది కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు నమ్మండి, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ ఫోకస్ తీశారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు. ఆ సినిమాకి 5 years పట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి. నేను 5 years తీశాను. ఎన్నో కోట్లు అప్పు చేశాను, ఖర్చు పెట్టాను. నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, టికెట్ పెంచండి అని ఏనాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు. అదే లవ్ సూపర్ డూపర్ అయింది. మీరు నమ్మండి, 5-6 సంవత్సరాల కంపెనీ కానింది. పళ్ళతో లాభాలు వచ్చాయి. ఇన్ తెలుగు లవ్ కుషా, టేక్ హిందీ, మొగలాయాదం, షోలే. మొగలాయాదం అసీఫ్ గారు తీశారు. 9 ఏళ్ళు పట్టింది. గోల్డెన్ కోర్టు ఖర్చు పెట్టాడు ఆయన. నాకు 9 ఏళ్ళు పట్టింది. చాలా కోట్లు ఖర్చు పెట్టాను. నా సినిమా రిలీజ్ చేస్తున్నాను, నా టికెట్ పెంచండి అని అసీఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా. ఆ సినిమా సూపర్ డూపర్ అయింది. ట్రక్కుల లాభాలు వచ్చాయి. ఇన్ హిందీ టేక్ షోలే, జీపీ సిప్ గారి సినిమా టికెట్ హిట్. వెంట్రుకు కూడా పీకలేరు, ఆయన పిక్క మీద వెంట్రుకు కూడా పీకలేరు. ఛాలెంజ్. ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైళ్ళకి వాళ్ళు భయపడాల్సిందేమో గాని మేం భయపడాల్సింది ఏమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడ్డాడు. నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు. అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు.